వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఈ మధ్యకాలంలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాగే వీళ్ళ అబ్బాయి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అతని మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గెలుపొందడం జరిగింది. సో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నానిని విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టారని అందరూ అనుకున్నారు. నానిని విమర్శిస్తున్నారు. కానీ మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే ప్రెస్ మీట్ అశాంతం చూస్తే ఈయన నిజంగా నానిని విమర్శిస్తున్నారా, లేదా నానిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మనకు తెలుసు కదా, చిత్తూరు జిల్లా సామంతరాజు, మన జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ నెంబర్ 2, 3, 4 అయితే చిత్తూరు జిల్లాకి మొగటూలేరు మహారాజు, సామంతరాజు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ప్రత్యర్థి పార్టీల వాళ్ళతోటి చేతులు కలిపి సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలు అనేక ఉన్నాయి. అది రోజా గారి గురించి కావచ్చు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ గారి గురించి కావచ్చు. అయితే ఆ విషయాలే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇండైరెక్ట్గా ప్రస్తావించారా